సార్ లక్ష్మణ్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం అనకాపల్లి పర్యటన, మెడికల్ కాలేజీని సందర్శించడం, ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. అయితే ఎప్పట్లాగానే ఆయన పర్యటన కొంత చర్చకు దారితీసింది. పోలీసులు ఆంక్షలతో కూడినటువంటి పర్మిషన్ ఇస్తామనడం, మీరెవరు మాకు పర్మిషన్ ఇచ్చేదని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడటం, చివరికి మొత్తానికైతే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా దాదాపుగా ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవాలి. సరే, ఆయన ఈసారి కూడా పోలీసుల ఆంక్షల్ని ఉల్లంఘించారని చెప్పేసి రూట్ మ్యాప్ ఇచ్చి దాని ప్రకారమే వెళ్ళాలన్నారని చెప్పేసి, అలాగే మధ్య మధ్యలో ఎక్కడ ఆగాలో, అలాగే ఎన్ని వాహనాలు కాన్వాయ్లో ఉండాలో కూడా వాళ్ళు నిర్దేశించారని, కొన్ని అవి ఉల్లంఘించారని కూడా వార్తలు వస్తున్నాయి. సరే, పక్కన పెడితే ముఖ్యంగా దళిత సంఘాల యొక్క నిరసనని ఎలా చూడాలి? అదే ఏరియాకి సంబంధించినటువంటి డాక్టర్ సుధాకర్ కరోనా టైంలో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రాపర్గా మాస్కులు కూడా ప్రొవైడ్ చేయటం లేదు, పీపీఈ కిట్లని అడిగినందుకు ఆయన టార్గెట్ చేసి ఏ రకంగా పోలీసులు హై హ్యాండెడ్నెస్ చూపించారో, పబ్లిక్గా ఆయన పెడరెక్కలు విరిచి అవన్నీ కూడా మీడియా ముఖంగా మనం చూసాము. ఆయన ఒక దళిత డాక్టర్ అని చెప్పేసి అప్పట్లోనే దళిత సంఘాలు భగ్గుమన్నాయి. మళ్ళీ అదే ఏరియాకి సంబంధించి ప్రస్తుతం ఆయన వస్తున్నారు కాబట్టి ఆయన ప్లకార్డులు ప్రదర్శించడం, వారి కుటుంబానికి క్షమాపణలు చెప్పి రావాలని చెప్పేసి డిమాండ్ చేయడం, అలాగే మానవహారంలాగా అక్కడ ఏర్పడి జగన్ గో బ్యాక్ అనే నినాదాలు చేయటం. సో ఇది నిజంగానే మరి ఈ స్థాయిలో నిరసనలు మరి అప్పుడైతే మనకు పెద్ద కనపడలేదు, అంటే ప్రభుత్వానికి భయపడి అనుకోవాలా. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మిగిలిన పర్యటనలతో కంపేర్ చేస్తే ఏ విధంగా సాగిందనుకోవాలి? అసలు ఈ పర్యటన యొక్క ఉద్దేశ్యం అక్కడ ఏమన్నా ఎస్టాబ్లిష్ అయిందా? దానికి తగ్గ ప్రతిఫలం కానీ ప్రయోజనం కానీ ఏమన్నా చేకూరిందా ఆయనకు కానీ ప్రజలకు కానీ? సార్, ఆయన కాలేజీ చూడడానికి వెళ్ళారన్నారు. కాలేజీ లేదు, మొండి గోడలు ఉన్నాయి, గోడలు చూడడానికి వెళ్ళాడు. కాలేజీ ఎక్కడ ఉంది? ఎక్కడ ఇంకా నిర్మాణమే, అది మొదటి దశలో లాగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఏంటంటే, రాజకీయాలు బాగా నేర్చుకున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. సందర్భం అసందర్భం అనేది లేకుండా ఏదో ఒకటి ఇష్యూ తీసుకురావాలి, డైవర్ట్ చేయాలి, ఏదన్నా సంఘటనలు జరగాలి, దాన్ని మళ్ళీ పెద్ద ఇష్యూ చేయాలి అనేది కనిపిస్తుంది. ఆయన కూడా ఆడిపోయి మొండిగోడల దగ్గర నిలబడుకొని ఆయన ఏదో విమర్శలు చేసే బదులు విజయవాడలో శుభ్రంగా ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఆడేం చెప్పాడో అవన్నీ చెప్పాలి. అక్కడికి పోవటం వల్ల ఇప్పుడేం మైలేజ్ వస్తుంది? అక్కడికి పోవటం వల్ల ఇప్పుడేమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు ఆయన టార్గెట్ లోకల్ బాడీ ఎన్నికలు కాదు కదా, ఆయన టార్గెట్ మళ్ళా సీఎం కావాలి. ఇంకా చాలా సమయం ఉంది దానికి. ఏంటి అంటే ఏదో ఒక ఇష్యూ తీసుకోవాలి, గవర్నమెంట్ బదనాం చేయాలి. అది ఎప్పుడు పాత విషయాలన్నీ వస్తుంటాయి. తెలుగుదేశం వాళ్ళైనా ఇప్పుడు దళిత సంఘాలు ఆ రోజు మనం అందరం చూసాము. ఆ సంఘటన విషయంలో అందరికీ బాధే కలిగింది. అలా జరగకూడదు, జరిగిపోయింది. అప్పట్లో ఏం చేసినారు ఈ దళిత సంఘాలు? ఏమీ చేయలేకపోయినారు. పోనీ అధిక ప్రతిపక్షంలోని తెలుగుదేశం ఏమైనా చేయగలిగిందా? ఊరికే మీడియాలో పబ్లిసిటీ తప్ప నిరసనలు కానీ ఏమి. అస్సలు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి ఏ రోజు ఎవరైనా నిరసన తెలపడానికి పోయారా చెప్పండి? పోలేదు, ఊరు పోలేదు. ఇక్కడ ఇవాళ దాని పెద్ద ఇష్యూ తీసుకొని ఇప్పుడు సినిమా హీరోలాగా తయారయ్యారు రాజకీయ నాయకులు. షూటింగ్లు జరుగుతాయి, అలా హెలికాప్టర్లు వెళ్ళడమో, ప్రత్యేక విమానాల్లో వెళ్ళిపోవడమో, మేకప్ వేసుకోవడమో, అక్కడ కనపడి ఆయన రోజు నటించేసి మళ్ళీ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోవడము. ఆయన ఎక్కడో లండన్ పోతున్నా అంట, ప్యాకప్ చేసుకొని పోవాలని పోయే ముందు ఒక సీన్ ఏదో ఒకటి జరిగితే గానీ బాగుండదు ఆయనకి అని అనుకున్నాడేమో నేను అనుకుంటున్నాను. ఇక్కడ కాదండి, నువ్వు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టు, బహిరంగ సభలో ఏమేమి తప్పులు చేస్తున్నారు చెప్పు.
ఇదేంటండి అదమంటే ఎక్కడికో పోతాను, అది చూస్తా ఇది చూస్తా, నాకు ఇంతమందికి అవకాశం ఇవ్వండి అనడము, జనాల్ని పోగు చేయడము. అక్కడే చూడండి తమిళనాడులో ఏం జరిగింది, 40 మంది చనిపోయారు. మీరు సందులు గొంతుల్లో జనాన్ని తీసుకెళ్లిపోయి మళ్ళీ అక్కడ ఏదైనా సంఘటనలు జరిగితే మళ్ళీ గవర్నమెంట్ మీద తప్పు పట్టడము, పోలీసులు తప్పు పట్టడము. అసలు మీరు ఎందుకు వెళ్ళాలి ఎక్కడికి, నాకు అర్థం కాలే. మీ మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ పోయారు, ఆ మొండిగోడలు చూపించారు, టీవీలో అందరం చూసాము. కొత్తగా ఆయన చూపించేది ఏం లేదాడా. కాకపోతే కాలేజీల విషయం తర్వాత చెప్తాను. ముందు అసలు ఈ సీన్లు క్రియేట్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? సీన్ క్రియేట్ చేస్తున్నారు కదా అని అప్పుడెప్పుడో జరిగిన సంఘటన తీసుకొచ్చి ఇప్పుడు దళిత సంఘాలు వచ్చి ఇప్పుడు అక్కడ అనేది నిరసన క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు జరిగింది సంఘటన క్షమాపణ చెప్పడానికి? ఎప్పుడో జరిగిన సంఘటన అది. అప్పుడు ఏం జరిగిందో అంతా అయిపోయింది. ఇప్పుడు అంటే పులివెందులో మర్డర్ జరిగిందండి. మా ఊరికి రాలేదు పరామర్శించడానికి బాధితుల్ని, కాబట్టి నువ్వు పులివెందులకే రావడానికి వీల్లేదు అని చెప్పి అంటారా పులివెందుల ప్రజలు? అనొచ్చా? పోనీ ఎట్లా అంటారు? రానే రాకూడదంట. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇక్కడ దేనికి దానికి ఆ అంశాలను తీసుకొని ఎవరైనా మాట్లాడగలిగితే అది పద్ధతిగా వింటారు, లేకపోతే జనం అసహించుకుంటారు. ఏంది ఇదంతా అని. ఇప్పుడు ఆయన ఆ కాలేజీ దగ్గర పోయి ఆడ నిలబడుకొని ఏదో మాట్లాడాలా? దానికి దారమ్మడి ఇన్ని కిలోమీటర్లు కార్లో పోతుందా, ఇంత జనాన్ని అలౌ చేయండి, నాకు ఇన్ని కార్లు అలౌ చేయండి అని చెప్పి. అంటే షో కాదు అది. దాని షో అంటామా ఏమంటాం? నువ్వు చూపించేది ఏంటి అక్కడ? నువ్వు వీడియో తీసుకొచ్చి నువ్వు హాయిగా ప్రెస్ మీట్ పెట్టి వీడియో ప్రజెంట్ చేయి. లేదు అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో ప్రజెంట్ చేయి, అసెంబ్లీలో ప్లే కార్డు చూపించు, అసెంబ్లీలో ఫోటోలు చూపించు, అసెంబ్లీకే పోరు మీరు. ఇప్పుడు జనాన్ని ఎందుకు లాగుతున్నారు ఈ ఇష్యూల్లోని నా అభిప్రాయం. జనాన్ని లాగితే ఏదైనా సంఘటన జరిగితే తమిళనాడులో లాగా అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు చెప్పండి? ఎవరు వహిస్తారు బాధ్యత? దానికి ఏమైనా జరిగితే అమాయక ప్రజలు నమ్ముతారు, జై జగన్ అని వస్తారు, లేకపోతే జై చంద్రబాబు అని వస్తారు. వాళ్ళు బలైపోతే మనకి ఎంత బాధ ఉంటుంది చూస్తే, ఆ సంఘటన చూస్తే, అట్లాంటి సంఘటన జరిగితే. దేనికి నాకు అర్థం కాలేదు. నువ్వు జనం నీకు జనం నీ వెనుక ఉన్నారా, నువ్వు ఏదో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటావు, షో చూపేయాలనుకుంటావు, మంచిగా బహిరంగ సభ పర్మిషన్ ఇస్తారు, పెట్టుకో, తీసుకొచ్చుకో, ప్రభుత్వాన్ని విమర్శించు, ఎవరేం వద్దంటారు కదా. ఇక్కడ నీ 17 కాలేజీలు మీరు తీసుకొచ్చారు, అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ఆ ప్రభుత్వం హయాంలో. కొన్ని మొదలు పెట్టాడు, కొన్ని అయిపోవచ్చినాయి అనుకో, రకరకాల స్టేజ్లో ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ స్టేజ్లో ఉన్నాయి, అందరికీ తెలుసు. ఏం చేసి ఆర్థిక ఇబ్బందులు అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అని ప్రశ్నిస్తున్నప్పుడు తన గవర్నమెంట్లో ఆయన ఏం చేసినట్టు అవి కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు వైద్యం చాలా ఇంపార్టెంట్, సర్వీస్ సబ్జెక్ట్, ఇది పేదలకు అన్యాయం జరిగిపోతుంది అని అన్నప్పుడు ఎందుకు ముందు అవి పూర్తి చేయలే? టైం బౌండ్ పెట్టుకొని దానికి డబ్బులు కేటాయించలే? వేరే వాటికి ఎందుకు డబ్బులు కేటాయించినారు ఎక్కువ? మరి దానికి సమాధానం ఉండాలి కదా. ఏయో స్కీములు పెట్టేసి అలాగే మంత్రులు మీరు అందరూ హెలికాప్టర్లలో ప్రత్యేక విమానాల్లో తిరిగి ప్రజల సొమ్మంతా దుర్వినియోగం చేయలేదా? 250 కోట్లతో మీ విమానాలకు హెలికాప్టర్లకే ఉపయోగించుకుంటే ఆ 250 కోట్లతో కాలేజీలని అప్పుడే అయిపోయిండేది కదా. అప్పుడే అయిపోయి కాలేజీలు ప్రారంభించితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవారు? నోరు మూసుకొని కూర్చొని ఉండేవాడు, లేకపోతే ఆయన మళ్ళీ వేరే కాలేజీలు తెచ్చుకునేవాడు. ఇప్పుడు నువ్వు అవకాశం ఇచ్చావు, ఆయన దాన్ని ఉపయోగించుకుంటాడు. ఆయన పీపీపీ అన్నాడు, పీపీపీ అని చెప్పి మొదలెట్టాడు. పీపీపీ మొదలెడితే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అంటే ఎన్ని చెప్పినా కూడా ప్రైవేట్ రంగం ఎంటర్ అయితే వాళ్ళు లాభాపేక్షతోనే వస్తారు, ఊరికేనే ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. పెట్టనప్పుడు తిరిగి వాళ్ళు వాళ్ళు పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకునే ప్రయత్నాలలో భాగంగా ఏం జరుగుతుంది? మేనేజ్మెంట్ కోటాలో దండుకుంటారు, అలాగే హాస్పిటల్లో ఫీజులు పెడతారు, అన్ని పెడతారు. లేకుంటే అడుగుతారు, రేపు ఇంత పెట్టుబడి పెట్టామని మేము ఎలా రికవరీ అవుతుంది మాకు, మేము ఎలా మళ్ళీ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేయాలి, ప్రభుత్వం ఏం చేయదు, వాళ్ళే చేయాలి. మరి ఇంత ఖర్చు ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడు వస్తున్నాయి కదా వార్తలు, మెయింటెనెన్స్ ఎవరు పీపీఎల్ కింద తీసుకుంటే వాళ్ళే మేనేజ్ చేయాలా మొత్తము. అంటే హాస్పిటల్ మెయింటెనెన్స్ చేయాలి అంటే పర్ మంత్ ఎంత ఖర్చు అవుతుంది అంటే ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? ప్రభుత్వం ఇవ్వని చెప్తున్నది కదా. ఇవ్వనప్పుడు ఎవరి మీద వేయాలా సర్వీస్ ఛార్జీలన్నీ? వచ్చినటువంటి పేషెంట్ మీద వేస్తారు కదా.
వేస్తారు అన్నప్పుడు ఇంక నీకు అక్కడ అక్కడ ప్రభుత్వ విధానంలో నువ్వు అది ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రిగా కాకుండా ప్రైవేట్ ఆసుపత్రి చేసేసి మీరు అయిన వసూలు చేయొద్దు అంటే వాళ్ళు వింటారా రేపు? వీటన్నిటికీ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఏదో చెప్పేస్తున్నారు, మాయ చేస్తున్నారు. లేదు లేదు అట్లేం లేదు, మా కంట్రోల్ ఉంటుంది, మా కంట్రోల్ ఉంటుంది మేము అని. మీ కంట్రోల్ ఎలా ఉంటుంది? ఎలా వచ్చేస్తారు? ఏ విధంగా అతనికి రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు? టెండర్లు పిలిచారు, అప్లికేషన్ అని అడుగుతారు, వస్తున్నాయి వార్తలు. మీరు ఏం కండిషన్లు పెట్టారు జనాన్ని చెప్పండి. ఇప్పుడు అతను ఇష్యూ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఇష్యూ చేసిన దాన్ని మీరు సమాధానాలు ప్రాపర్ గా చెప్పండి. మీరు కూడా రాజకీయాలు మాట్లాడేసి జగన్మోహన్ టైంలో అది జరిగింది, ఇది జరిగింది, ఆయన చంపారు, వీళ్ళు చంపారు, దళితుల మీద అటాకులు జరిగాయి, పేదవాళ్ళకి అన్యాయం జరిపోయింది, ఈ కాదు మాట్లాడేసి. కాలేజీ గురించి చెప్పండి, సబ్జెక్ట్ అది కదా. వేరే సబ్జెక్టులు ఎందుకు పోతున్నారు అనవసరంగా? అవన్నీ పోని కొత్త సబ్జెక్టా? కాదు. ఓ దాని సంవత్సరాలు పొడితో వాడుకున్నారు, దాన్ని ఎన్నికల్లో కూడా వాడుకున్నారు. ఆ ఇష్యూలు ఇంకా వాడుకోవాలని చూస్తున్నారు వీళ్ళు. దేనికి? జనకు అందరికీ అర్థమైపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు అని ఎవరైనా అన్నారా? తప్పు చేశాడు కాబట్టే 11 సీట్లకు పరిమితం అయ్యారు. మనం చూసాము. 11 సీట్లకు ఎందుకు పరిమిట్ చేశారు అతన్ని? అతను ఎవరి మాట వినకుండా తన ఇష్టానుసారం ప్రభుత్వాన్ని ఒక కార్పొరేట్ సంస్థలాగా నడిపాడు అన్నది అందరి అభిప్రాయం. రైట్. నువ్వు ప్రభుత్వాన్ని కార్పొరేట్ సంస్థగా నడిపితే ఎందుకు నీకు అలౌ చేయాలన్నారు? 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఎస్ లక్ష్మణ్. మీరెందుకు చేస్తారు ఇవన్నీ? కూటమి ప్రభుత్వం ఎందుకు చేస్తుంది ఇవన్నీ?